బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. పవన్ పిటిషన్ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. తమ ఫోటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఐశ్వర్యరాయ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. పవన్ పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. తమ ఫోటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఐశ్వర్యరాయ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఒక పవన్ కళ్యాణ్ కాదు, అనేక మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోల ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఒకటి, ఏ మాత్రం కూడా అనుమతి తీసుకోకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు ఎవరైతున్నారో వారి ఫోటోలను సోషల్ మీడియాలో వాటన్నిటిని కూడా తప్పుడు ప్రచారాలు చేసేదానికైతే ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో కూడా చూసాము, చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు, నాగార్జున కూడా పిటిషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కూడా తన ఫోటోలు ఏవైతే సోషల్ మీడియాలో వాడకూడని విషయాలలో తన ఫోటోలను వాడుతున్నాడు. తన వ్యక్తిగత పూర్తిగా కూడా భంగం కలిగేలాగా ఉల్లంఘన జరుగుతుంది అంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో అయితే పవన్ కళ్యాణ్ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో దాన్ని విచారణకు స్వీకరించినటువంటి ధర్మాసనము సోషల్ మీడియా వింగ్స్ కు కూడా నోటీసులు అయితే సర్వ్ చేశారు. దానితో పాటు మీకు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి వెదర్ కనపడిందో అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా సమర్పించాలి అని చెప్పిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తరఫున అడ్వకేట్ కూడా ఆ వివరాలను అయితే ఢిల్లీ హైకోర్టుకు అందించబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒకటి, పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే నాగార్జున, అందరి ఫోటోస్ ఏవైతున్నాయో ఏఐ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఇష్టానుసారంగా వాడటము, ఏమాత్రం కూడా వాళ్ళ అనుమతి లేకుండా ఏదైతే వాళ్ళకు ఇష్టం లేనటువంటి వ్యవహారాల్లో కూడా వాళ్ళ ఫోటోలను వాడుతూ వస్తున్నారు. సో వీటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఎక్కువగా వాడుతున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 22వ తేదీకి వాయిదా పడినప్పటికీ కానీ 22వ తేదీ లోపల ఈ మొత్తం ఆధారాలన్నీ కూడా, అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ మీద వచ్చినటువంటి విజువల్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు, అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కావాల్సినటువంటి ఆధారాలను కూడా సమర్పించాలని హైకోర్టు చెప్పింది. అయితే సోషల్ మీడియా కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక పైన పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతి లేకుండా వాడకూడదు అనేటటువంటి ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.